రోజుకో వివాదంతో యూపీఏకు చిక్కులు తెస్తున్న ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ ప్రధానికి రాసిన లేఖ బహిర్గతం కావడంలో తనకు ఏ సంబంధమూ లేదని ప్రకటించారు. ఆ మేరకు రక్షణ మంత్రి ఆంటోనీకి లేఖ రాసిన సింగ్ లీకేజీని దేశద్రోహంగా భావించి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం మొత్తం వ్యవహారంపై ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించింది. దేశ రక్షణ వ్యవస్థ ప్రమాదంలో ఉందంటూ ప్రధానమంత్రికి రాసిన లేఖ బహిర్గతం కావడంపై విమర్శలు చుట్టుముడుతున్న నేపథ్యంలో లీకేజీతో తనకు సంబంధం లేదని సైనిక జనరల్ వీకే సింగ్ ప్రకటించారు. లేఖ రాసినది తానే అయినా దానిలోని అంశాలు బయటకు పొక్కడంలో తనకు ఏ సంబంధమూ లేదని ప్రకటించారు. లేఖ లీకేజీని తీవ్రమైన నేరంగా దేశద్రోహంగా ప్రకటించాలని కోరినట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న వీకే సింగ్ ఈ మేరకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీకి ఓ లేఖ రాసినట్లు సమాచారం. దేశ రక్షణ వ్యవస్థలోని సాంకేతిక వ్యవస్థ, ఆయుధ సంపత్తి, సైనిక సామర్థ్యం తదితర అంశాల్లో లోటుపాట్లను తెలియజేస్తూ వీకే సింగ్ రాసిన లేఖ లీక్ అవడంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం భాజపా సహా జేడీయూ, సమాజ్వాదీ, ఆర్జేడీ తదితర పార్టీలు వీకే సింగ్ పై వేటు వేయాలని డిమాండ్ చేస్తుండగా లేఖ లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యల కోసం వామపక్షాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సైతం తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు చెబుతోంది. ఇంటెలిజెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. देश की रक्षा करना ये सरकार की पहली जिम्मेवारी है। आर्मी के प्रमुख विवश होते हैं कि लिख के बता दे और सीबीआई को सौंपे। स्थिति यहां तक आ गई कि सरकार सीबीआई को नहीं दे रही। ये सरकार पूरी तरह से विफल रही है रक्षा सदों में से भ्रष्टाचार को हटाने के लिए और रक्षा में ये सारे मध्यस्थों की भूमिका कम करने में और साथ ही साथ देश की रक्षा सुनिश्चित करने में इस सरकार बिल्कुल विफल रही है। डिस्क्रेडिटेड हो गया है वीके सिंह पूरे देश में, कोई आदमी उन पर विश्वास नहीं कर रहा। रक्षा मंत्री has already made it very clear that this kind of thing is not in the national interest. Leakage of the letter and an appropriate action would be taken on it. I think you people should wait for the decision of the Raksha Mantri. He will decide what action should be taken. 2 నెలలే పదవి కాలం మిగిలుండగా వరుస వివాదాలకు కేంద్రంగా మారిన ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ వ్యవహార శైలిపై కేంద్రం ఆగ్రహంతో ఉంది. ఇప్పుడైన ప్రధానమంత్రికి రాసిన లేఖ లీకేజీ కావడంతో ఆయన తీరుపై విమర్శలు చుట్టుముడుతున్న నేపథ్యంలో బ్రిక్స్ సమావేశాల అనంతరం ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలున్నాయి.